మొదటిగా ఏం పరీక్షించాడయ్యా అంటే, కష్టపడేదా లేక కష్టపెట్టేదా? కష్టపడేదే కావాలి. నేను అడుగుతాను, అమ్మ కొంచెం నాకు నీళ్ళు తాగడానికి ఇస్తావా అని అడుగుతాను. ఏ అమ్మాయి అయితే, నాయన నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు తోడి పోస్తాను అని చెబుతుందో ఆమె కష్టపడే అమ్మాయి. మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, ఒక ఒంటె ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతుందో తెలుసా? చెప్పండి. 200 లీటర్లు తాగుతుంది 3 నిమిషాల్లో. 10 ఒంటెలు ఉన్నాయట అక్కడ. 10 ఒంటెలు ఇంటూ 200 లీటర్లు ఈజ్ఈక్వల్ టు 2000 లీటర్లు. 2000 లీటర్లు ఒకవేళ ఆమె తీసుకొచ్చి పొయ్యాలి అని అంటే 100 సార్లు ఆ బావిలోకి దిగాలి, బావిలోంచి బయటికి రావాలి. 100 కడవల్ల నీళ్లు తీసుకురావాలి. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ట్యాప్లో నీళ్ళు వస్తుంటేనే కూతురు లేపి, అమ్మాయి కాస్త లేచి ఆ బిందులో నీళ్లు పట్టవే అంటే, నువ్వు పెట్టుకోవచ్చుగా, నువ్వు పట్టుకోవచ్చుగా అని చెప్తున్నారు. అది కాదే, నేను వంట చేస్తున్నాను, కాస్త లేచి ఆ కుండతో ఆ బిందుతో నీళ్లు నేను పెట్టను. నాకు బిందె తీసుకెళ్ళి ఆ ట్యాప్ కింద పెట్టడమే వయ్యారో మహాతల్లికి. రేపు పొద్దున్న పెళ్లి చేస్తే ఎవ్వరమే కదా. అదే చెప్తున్నాను, కష్టపడ్డం పిల్లలకు నేర్పించండి. మొదటిగా తను పరీక్షిస్తుంది ఏమిటంటే, కష్టపడేదా కాదా? కష్టపడేది అనేది తేలిపోయింది. రెండోది చూద్దాం రండి, బైబిల్లో ఏముందో. 2:16 వచనం. ఆ చిన్నది మిక్కిలి బండది అదేమన్నా ఉందా మీ బైబిల్లో? మిక్కిలి బండది, మిక్కిలి బక్కది అని ఉందా? మరి ఏముందో చూడండి అక్కడ. చూడండి, మిక్కిలి చక్కనిది అంటే తన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకునేది. బైబిల్లో మనం చూస్తున్నాం, రిబ్కా చక్కనిది అంటే అర్థం ఏమిటంటే, ఆమెను చూసిన వెంటనే నిండుగా కనిపించింది. సగం సగం బట్టలు వేసుకోవాలా. అర్థమైందా? చక్కనిది అని అంటే ఎంత చక్కగా ఉందండి అమ్మాయి, ఎంత నిండుగా ఉందండి అమ్మాయి అంటే అర్థం ఏమిటి? సాధారణంగా మనం మాట్లాడేటటువంటి మాట తీరులో ఆ కట్టుబాటు చూడండి, ఆ కట్టు బొట్టు చూడండి ఎంత చక్కగా ఉందో అంటే అర్థం ఏంటంటే ఒక పద్ధతి కలిగిన అమ్మాయి, చక్కగా వస్త్రాలు ధరించే ఒక అమ్మాయి. దయచేసి గమనించండి. ఆ దాసుడు రిబ్కాను చూసినప్పుడు చక్కనిది అంటే అర్థం ఏమిటంటే నిండుగా ఉంది. రిబ్కాను చూసినప్పుడు చక్కనిది అంటే అర్థం ఏమిటంటే నిండుగా ఉంది, చూడడానికి ఒద్దిగ్గా ఉంది, పద్ధతిగా ఉంది. రిబ్కాను చూసినప్పుడు అతడు ఒక అభిప్రాయానికి వచ్చేసాడు. ఏమిటంటే చాలా మంచి అమ్మాయి అనే అభిప్రాయానికి వచ్చాడు. మొదటిగా కష్టపడే అమ్మాయి, రెండోదిగా కంటి చూపుకి నచ్చిన అమ్మాయి, మూడోదిగా ఏముందో తెలుసా? ఆమె కన్యక. ఏమిటి? కన్యక అనగా చక్కని మాట రాయబడి ఉంది, చూద్దాం రండి. ఆమె ఎవరట? కన్యక. చదువుతున్నాను 16వ వచనము. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక అనగా ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఏ పురుషుడు ఆమె ఒంటి మీద చెయ్యి వేల అనిపిస్తుంది. రిబ్కా విషయంలో ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. వివాహ బంధం నిలబడాలి అని అంటే ఇదండి కావాల్సింది. కష్టపడేదై ఉండాలి, కంటికి నచ్చిందై ఉండాలి, కన్యకై ఉండాలి, అంటే పరిశుద్ధురాలై ఉండాలి. వివాహం అయ్యేంత వరకు తన శరీరాన్ని కాపాడుకోవాలి. వివాహం అయిన తరువాత తన శరీరాన్ని భర్తకు కానుకగా లేక భార్యకు కానుకగా ఇచ్చేదిగా ఉండాలి. మొదటిగా కష్టపడేది, రెండోదిగా కంటికి నచ్చేది, మూడోదిగా కన్యకగా జీవించింది, నాలుగోదిగా కుటుంబ వ్యవస్థ కలిగింది. చూద్దాం రండి.
అది చెప్పి నేను ముగించేస్తాను. 22వ వచనం. ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు 6 తులములు ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదా అని అడిగాను. అమ్మా, మీ నాన్నగారు ఎవరు? ఈ రాత్రి మేము బస చేయడానికి మీకు ఇల్లుందా అని అడిగారు. మీ నాన్నగారి పేరేమిటి? ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి మేము బస చేయడానికి ఇల్లుందా అంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా? నేను చదివి ముగించేస్తాను. నేను మీలో కొంతమంది నేను ఎప్పుడు బైబిల్ మోస్తానా ఇలా చూస్తూ ఉంటారు. నాకేమో మూసేయడం అలవాటు, మళ్ళీ తెరవడం అలవాటు. ఏం చేస్తాం? రండి. 24వ వచనం. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను. మరియు ఆమె, మా వద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉందే. అయ్యా, నాకు ఒక పెద్ద కుటుంబ వ్యవస్థ ఉంది. అనాథను కాదు, అడ్రస్ లేని దాన్ని కాదు, దండలు మార్చేసుకునే దాన్ని మాత్రం అస్సలు కాదు. మాకు ఒక తాత ఉన్నాడు, మాకు నాన్నున్నాడు, మాకు ఇల్లు ఉంది. అంతేకాదు, మీలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే బస చేయడానికి కావలసినంత స్థలం కూడా ఉంది. స్థలం ఉంది అని చెప్పడానికంటే విశాలమైన హృదయం మాకుంది. మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మా ఇంట్లో చోటు ఇవ్వడానికి తగిన విశాలమైన హృదయం మాకుంది. అత్త మామూలు ఇంటికి వస్తే ఈరోజు ఇంట్లోనూ స్థలం లేదు, హృదయంలో కూడా స్థలం లేని దౌర్భాగ్యమైన స్థితిలో ఎన్ని కుటుంబాలు లేవని చెప్పండి. ఏమే, మా నాన్న అమ్మ వస్తానంటున్నా, నోరు ఎత్తడానికి వీలు లేదంతే. ఆ షార్ట్కే మనోడు, నాన్న ఇప్పుడు నేను క్యాంపుకి వెళ్తున్నాను నాన్న. ఏ క్యాంపుకి నాన్న? ఊరు వెళ్తున్నాను నాన్న, వచ్చే నెల చూద్దాం నాన్న. ఇది దౌర్భాగ్యం. ఒక అపరిచితుడు అంటున్నాడు, వచ్చి మీ ఇంట్లో ఉండడానికి బస చేయడానికి అవకాశం ఉందా అంటే, మా ఇల్లు చాలా పెద్దది అంటే అర్థం తెలుసా? మా హృదయాలు చాలా విశాలమైనవి. అపరిచితుల్ని మా ఇంట్లో చేర్చుకుంటామంటే అత్తమామల్ని ఎందుకు చేర్చుకోం? భలే పరీక్ష అండి. రాయా, మా ఇంటికి వచ్చి అదే కావాలి. రండి, మా ఇంట్లో ఉండండి అని చెప్పే కోడలు కావాలి నా యజమానునికి. సహోదరి సహోదరులు, ఆ రోజు ఇస్సాకుకు భార్య కావలసి వచ్చినప్పుడు, అబ్రహాము తన దాసుని పంపించినప్పుడు, దేవుడు తగినటువంటి అమ్మాయిని రిబ్కా కోసం ఏర్పాటు చేసినప్పుడు, ఆ అమ్మాయిని జాగ్రత్తగా మీరు చూసినట్లయితే, మొదటిగా కష్టపడేది, రెండోదిగా కంటికి నచ్చింది, మూడోదిగా కన్యత్వాన్ని కాపాడుకుంది, నాలుగోదిగా కుటుంబ వ్యవస్థకు విలువనిచ్చేది. ఒకవేళ రేపటి దినాన మీరు కోడల్ని కావచ్చు, అల్లుణ్ణి కావచ్చు, మీరు వెతుకుతున్నట్లయితే, భర్తను కావచ్చు, భార్యను కావచ్చు, వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా కంటికి నచ్చేవాడై ఉండాలి, కష్టపడి పనిచేసేవాడై ఉండాలి. అంతేకాదు, కన్యత్వాన్ని పాడు చేసుకున్నవాడు కానీ పాడు చేసేవాడు కానీ కాకుండా ఉండాలి. కుటుంబం కలిగి కుటుంబ వ్యవస్థకు విలువ ఇచ్చేవాడై ఉండాలి. అత్త మామ ఇంటికి వస్తే సంతోషంగా చేర్చుకునేవాడే ఉండాలి తప్ప ఇంటి బయట కూర్చోబెట్టేవాడు మాత్రం కాకూడదు. అతని ప్రయాణం సఫలీకృతమైంది. తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడు? రిబ్కాని తీసుకెళ్ళాడు. ఫోటో చూపించాడా? వీడియో కాల్ చేశాడా? అమ్మ ఒక్క నిమిషం ఆగు, మా అబ్బాయికి ఫోన్ చేస్తాను, వీడియో కాల్లో చూసి మాట్లాడు. వీడియో కాల్ చేశారా? ఫోటో చూపించాడా?
కనీసం ఇస్సాకు ఎలా ఉంటాడో కూడా తెలియదు, రిబ్కా ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇద్దరు ఎలా ఉంటారో తెలియకపోయినా దేవుని చిత్తానికి వాళ్ళు చోటిచ్చారు, చిత్తానుసారంగా వివాహం చేసుకున్నారు. కాబట్టే యాకోబు లాంటి వ్యక్తికి జన్మనిచ్చారు. యాకోబు 12 మంది కొడుకులకు జన్మనిచ్చాడు. ఆ 12 గోత్రాలే ఈరోజు ప్రపంచానికి ఆధారముగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. ఇది దేవుడు ఏర్పరిచిన వివాహ బంధం. ఇలాంటి వివాహ బంధం నీ కుమారుడికి నీ కుమార్తెకు దేవుడు అనుగ్రహించాలి. తమ్ముడు చెల్లి, ఇలాంటి సంబంధం నీకు దొరకాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.